లెక్క చేయకుండా నా కోసం ఆరాటపడుతూ ఉంటే నేను మాత్రం దూరం పెడుతూ తన మనసుని గాయపరుస్తూ ఉన్నాను. నేను తప్పు చేశాను. ఇక ఎప్పటికీ నేను ఈ పొరపాట్లు చేయకూడదు. నా భర్తని వదులుకోను. నా భర్తే నా ప్రాణం, ప్రపంచంగా బ్రతుకుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాళీ వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి సత్య వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత సత్య క్రిష్ గదిలో ఉంటారు. అక్కడ ఇక అరేంజ్మెంట్స్ చేస్తుంది. కొన్ని అరేంజ్మెంట్స్ చేసి క్రిష్ వచ్చిన తర్వాత క్రిష్కి కిస్ చేస్తుంది. క్రిష్కి కిస్ చేసేసరికి ఒక్కసారి క్రిష్ నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. ఇక ఈలోగా ఐ లవ్ యూ చెప్పడానికి ఇక కొన్ని ఏర్పాట్లు చేసుకుని క్రిష్కి ఐ లవ్ యూ చెప్పేస్తుంది. ఒక్కసారే ఇక సత్యను ఎత్తుకుని గిరా 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 తిప్పేస్తూ ఉంటాడు. అలా సత్య క్రిష్ ఒకరి మీద ఒకరు పడ్డం జరుగుతుంది. క్రిష్ సత్యల మధ్య ప్రేమ మొదలవుతుంది. సత్య క్రిష్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా సత్య క్రిష్ని భర్తగా అంగీకరిస్తుంది. వాళ్ళ మధ్య సత్య ఎప్పుడైతే ఐ లవ్ యూ చెప్పిందో ఇక ఈ క్షణంలో ఇలా ఈ ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను సత్య. అదేంటండి, నిండు నూరేళ్ళు జీవితమంతా కలిసి ఉండాలి అనుకోవాలి, కానీ ఇలా ఈ క్షణం ఆగిపోవాలని కోరుకోవడం ఏంటి? ఏమో ఎప్పుడు మళ్ళీ నీ మధ్య ద్వేషం పుడుతుందో, నువ్వు నన్ను ద్వేషిస్తావో. నీ ద్వేషాన్ని భరించే శక్తి నాకు లేదు. నీ ప్రేమ నాకు కావాలి. నీ ప్రేమ నాకు అందిన క్షణం ఇక ఆ జ్ఞాపకంతో జీవితమంతా నేను బ్రతికేయగలను. అందుకనే ఇలా ఈ ఆనందంతో కన్ను మూసినా కూడా నిజంగా ఇక స్వర్గలోకానికి వెళ్ళి ఇది తలుచుకుంటూ జన్మజన్మలు ఇక బ్రతికేయగలనని చెప్పి అంటూ ఉండిగానే ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. మీరంటే నాకు ప్రాణం. మీ విలువ తెలుసుకున్నాను. మీరు నా పక్కన ఉంటే నాకు ఎంత గౌరవం ఉంటుందో అర్థం చేసుకున్నాను. అందుకే కదా మీతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎన్ని జన్మలకైనా మీరే నా భర్త, మీరే నా సర్వస్వం, మీరే నా ఊపిరి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సత్య. అలా సత్య క్రిష్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.